కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం నుండి ర్యాలీగా బయలుదేరిన పాస్టర్లు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ కారణంగా చనిపోలేదు, హత్యగా భావిస్తున్నామని కోనసీమ పాస్టర్లు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి క్రైస్తవులపై దాడులు నరికట్టి మత స్వేచ్ఛను కాపాడాలని పాస్టర్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబుకు కోనసీమ పాస్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో క్రైస్తవులను రెచ్చగొట్టేలా వస్తున్న పోస్టులను, అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాన్ని చిత్రీకరించినటువంటి దాన్ని అయితే అది హత్యని క్రైస్తవ సమాజంగా మేము దాన్ని ఖండిస్తున్నాం. సమగ్ర దర్యాప్తు జరిపించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని, అంత మాత్రమే కాకుండా మరలా అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొల్పబడకూడదని, ఎవరి విషయంలోనూ అలాంటి చర్యలు జరగకూడదని ప్రభుత్వం ఆ విషయంలో సరైనటువంటి న్యాయం చేయాలని, అంత మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ఆ యొక్క దుర్భాషలాడుతూ క్రైస్తవ్యం పట్ల, సేవకుల పట్ల వీడియోలు చేస్తున్నటువంటి ఆ మతోన్మాదులకు సరైనటువంటి శిక్ష విధించాలని మేము అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ, ఇప్పటికే స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కేసు విషయంలో సరైనటువంటి న్యాయం, సరైనటువంటి దర్యాప్తు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరమైతే సిబిఐ దర్యాప్తుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెట్టారు. మంచిర్యాల జిల్లాలో పోలీసులు